అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి గత కొద్ది రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఖమ్మం పట్టణం ఎంతలా అతలాకుతలమైందో అందరూ చూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మనం ప్రస్తుతం ఖమ్మం పట్టణంలోకి వచ్చాం. ఖమ్మంలో సంబంధించి వెంకటేశ్వర నగర్ సంబంధించిన దాంట్లో ఉన్నాం మనం. అంటే నిన్న ఏదైతే వర్షానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో తడిచినటువంటి ఒక బ్యాటరీ షాప్ దగ్గర ఉన్నాం మనం. ఒకసారి చూసుకోవచ్చు, బ్యాటరీ గోదాం ఇది. ఈ గోదాంకు సంబంధించి నిన్న ఇక్కడి వరకు నీళ్లు వెళ్ళినటువంటి పరిస్థితి. ఇంకా కొంచెం 13 ఫీట్లు ఆల్మోస్ట్ ఆ పై దాకా ఆర్చ్ గుర్తు దాకా ఇప్పుడు నీళ్లు మొత్తం కూడా నిన్న ఇది జలదిగ్బంధంలో ఉన్నటువంటి ప్రాంతంలో మనం ప్రస్తుతం అయితే ఉన్నాం. దాదాపు ఇక్కడ టోటల్గా ఇదంతా ఒక బ్యాటరీ గోదాం సంబంధించిన దాంట్లో మొత్తం నిన్న వర్షానికి తడిసేసి ఎక్కడిదక్కడ కూడా పూర్తి స్థాయిలో కూడా జలమట్టమైనటువంటి పరిస్థితి. ఒకసారి చూద్దాం అసలు ఏమంటున్నారు అసలు ఇక్కడ ప్రజలు, స్థానికులు. ఎవరిదే ఇది? ఇది బాలాజీ ఎంటర్ప్రైజెస్ అని షాప్ సార్. 2 గోదాములు ఉన్నాయి ఇక్కడ. ఒక 45 నుంచి 50 లక్షల రూపాయల స్టాక్ ఉంది. ప్రతిదీ కూడా తడిసిపోయింది. ఇవి కాకుండా అవి ఇన్వర్టర్లు అంటారు. జంబో ఇన్వర్టర్లు వచ్చేసి 115 ఇన్వర్టర్లు ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఒక 80 ఇన్వర్టర్లు పొద్దున్న నుంచి ఇప్పటి వరకు మేము ఒక 8,000 రూపాయలు పెట్టుకొని నీళ్లు ఇచ్చే నాదుడు కూడా లేడు ఈ రోజు ఇక్కడ. ఈ నీళ్లు ఇవ్వలేదు. ఏ విధంగా గవర్నమెంట్ నుంచి సపోర్ట్ లేదు. అడిగిన వాడు ఎవడు లేడు. అడిగితే నీళ్లు అడిగితే ముందుంది, వెనుకుంది, ముందుంది. వచ్చి అడిగిన వాడు లేడు, చేసిన వాడు లేడు. ఒక జనరేటరు, ఒక మోటారు పెట్టుకొని ముందు అరుగులు మేము ఎంగేజ్ చేసుకొని ఒక 12,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని ఒక జనరేటరు పెట్టుకొని దానికి ఒక మోటార్ పెట్టుకొని నీళ్లు ఫస్ట్ ఈ అరుగులు మొత్తం శుభ్రం చేసుకున్నాము. ఈ అరుగులు శుభ్రం చేసుకొని ఒక్కొక్క వస్తువుని తెచ్చి బయట పెట్టుకొని వేరే ప్లేస్కి తరలించుకుంటూ ఉన్నాము. ఎవరు కూడా వచ్చి అడిగిన వాడు లేడు. అట్లీస్ట్ నీళ్లు ప్రొవైడ్ చేసిన వాళ్ళు కూడా లేదు. నిన్న సీఎం వచ్చిండ్రు ఇక్కడికి, ఏమన్నా చెప్పిర్రా మీకు? సీఎం వచ్చారండి. వచ్చి వాళ్ళు వేరే ఏరియాలల్లో సర్వే చేసుకున్నట్టుంది. ఈ రోడ్డుకు మాత్రం ఎవరు రాలేదు. ఎవరు వచ్చినా వస్తాం బాబు అని చెప్పి వెళ్తున్నారు తప్ప ఎవరు పట్టించుకున్న వాళ్ళైతే లేరు. మీరు వచ్చి ఫోటోలు తీసుకోవడమే తప్ప ఇప్పుడు మీ ఇద్దరు వ్యక్తులు, మీ పేరేమో తెలియదు, మీ ఇద్దరు వచ్చి మాతోటి మాట్లాడుతున్నారు. అసలుకి మాట్లాడిన నాదుడు ఎవడు లేడు, చూసిన నాదుడు లేడు. ఇవి కాకుండా మా పక్కన 2 కిరాణం షాపులు ఉన్నాయి, షటర్లు. ఆ షటర్ల వాళ్ళని కూడా అడిగిన వాళ్ళు లేరు. వాళ్ళు ఇప్పుడు ఓపెన్ చేస్తున్నారు. అవును, ఇప్పుడు పాక్షికంగా కూలిపోయిన దానికి కొంతమంది కాంప్రమైజేషన్ కూడా ప్రభుత్వం ప్రకటించింది కదా. కాంప్రమైజేషన్ ఎవరికి వస్తుంది? అసలు వచ్చి పేపర్ రాసుకుంటే కదా వచ్చేది. ఆన్ రికార్డ్ వచ్చి అడిగిన వాడే లేడు కదా మమ్మల్ని. అవునా, ఇప్పుడు 3 మంత్రులు ఉన్నారు కదా మీ దగ్గర, మరి ఏం సరిగా సహకరించట్లేదు. ఏ విధంగా వచ్చారు? ఎవరు వస్తే మేము చెప్పుకుంటాం కదా బాధ. మీకెందుకు చెప్పుకుంటాం? వాళ్ళకే చెప్పుకునే వాళ్ళు కదా. వాళ్ళు వచ్చి అడిగితే మేము చెప్పుకుంటాం. వచ్చి అడిగిన వాడే లేడు కదా. ఇదివరకు ఎప్పుడన్నా వచ్చినాయండి ఖమ్మంకి? లాస్ట్ ఇయర్ ఒక్కసారి వచ్చిందండి. లాస్ట్ ఇయర్ మాత్రం గోదాంకి రాలేదు, ఓన్లీ రోడ్డు మీద వరకే వచ్చింది. ఇప్పుడు ఎందుకు అట్లా అయింది? మరి ఏమైంది? ప్రాబ్లం ఏంది అసలు? ఇది మీకు అందరికి తెలిసిందే. లోతట్టు ప్రాంతంలో బ్యాంకోడు లోన్ ఇస్తుండు, కొనుక్కునేవాడు కొనుక్కుంటుండు. వాడికి తెలియక పర్మిషన్లు వస్తున్నాయి, కట్టుకుంటున్నారు. నీళ్లు పోయే పరిస్థితి ఎటు పోవాలో తెలియక మమ్మల్ని ముంచింది. అంతేనా? ఇంకంతే కదా సార్. ఇంకా అంతే ఏముంది? ఇప్పుడు ఏం కోరుతున్నారు ఇప్పుడు మీరు గవర్నమెంట్ నుంచి? ఏమి కోరినా ఏమి ఇవ్వగలుగుద్ది? ఎవరు ఇవ్వగలుగుతారు? ఇప్పుడు వీటన్నిటికి ఇన్సూరెన్స్ ఏమైనా ఉందానే? ఇన్సూరెన్స్ ఉన్నా తడిసినా రాదు కదా. ప్రకృతి ప్రళయం. ఏదైతే నిన్న ఖమ్మం ముంచెత్తినటువంటి వరదకు సంబంధించి వెంకటేశ్వర కాలనీలో ఉన్నాం మనం. ఆ వెంకటేశ్వర కాలనీకి సంబంధించి కూడా ఈ రోజు వాళ్ళకు సహాయ చర్యలు కూడా చేపట్టే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. ఇక్కడ కొంతమందిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంది, ఏం జరిగింది, ఏం కథ అసలు నిన్న ఈ వరదలకు సంబంధించిన. బ్రదర్, ఏం పేరండి మీ పేరు? అమ్మా పర్లేదు. మీ పేరేం పేరమ్మా? శివపార్వతి. ఎంతవరకు వచ్చినాయి నీళ్లు? ఫస్ట్ ఇయర్ సగానికి వచ్చినాయి. ఎప్పుడు ఇదివరకు ఎప్పుడైనా వచ్చినాయి? ఫస్ట్ టైం. ఓకే, మరి నిన్న ముఖ్యమంత్రి వాళ్ళందరూ కూడా వచ్చేయమన్నా చెప్పారు మరి? వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు. అంతేనా? రైస్ అనేది పంపించారు. ఇప్పుడు పువ్వాడ సార్ వచ్చారు. ఎవరు పంపించారమ్మా? పువ్వాడ అజయ్ కుమార్ సార్ ఇప్పుడే వచ్చారు. హరీష్ రావు గారు వచ్చారు. వాళ్ళు ఎవరు వచ్చారా? ఇప్పుడు ఎవరు రాలా. కాలువ బుక్కలగడ్డ వచ్చిందంట, వెళ్ళిపోయారంట. మా ఏరియాకి అయితే టిఆర్ఎస్ పార్టీ వాళ్ళే వచ్చారు. అంతేనా? వచ్చేవన్నా మరి పంచుతున్నారా? ఇప్పుడు ఇచ్చేవన్నీ వాళ్ళే. అంతేనా? మరి ఏంటి 3 మంత్రులు ఉండే మీ దగ్గర? ముఖ్యమంత్రి ఏం చేసుకుంటారు? 3 ముక్కల ఆటే. అంతేనా? అంతే. గిట్లా ఉంటదా? మొత్తం నగరం మునిగిపోతే ఏం చేస్తారు సార్? మరి ఎవరేం పట్టించుకోవట్లేదు. అజయ్ అన్న ఉంటే మాకు చాలా సంతోషంగా ఉండేది. అజయ్ అన్న కూడా లేడు. అజయ్ అన్న వచ్చి ఇప్పుడు హెల్ప్ చేసిండు.
హరీష్ రావు సార్ అందరు వచ్చారు మా దగ్గరికి. వచ్చారా? వచ్చారు. మరి నిన్న సీఎం వచ్చి పెద్ద సినిమా చూపించి ఏ సినిమా చూపించారు? ఏ సినిమా చూసి వాళ్ళు ఆడుకుంటారు. ఏం చూసిండి? వచ్చి చూసిపోయిందా? ఒక వాటర్ ట్యాంక్ పంపించలేదు, ఏం పంపించలేదు. ఇంతమంది కరెంట్ పోయింది, ఇంతమంది కరెంటు లేదు, ఒక వాటర్ ట్యాంక్ పంపించలేదు. ఏం తెలుసు? అదే అన్న, మరి మీకు పెద్ద పెద్దగా మంత్రి పేరుకు పెద్ద పెద్ద మంత్రులు ఉండే కథ ఉండే వాళ్ళు ఏం చేస్తలేరు అంటున్నా. ఏం చేయట్లేదనే కదా సార్ మా బాధ. పబ్లిసిటీ జనాన్ని ఎట్లే నిర్దయ నిన్న వచ్చిర్రు, ఏం చేసిర్రు? వచ్చి సరుకు తీయండి, అది 25-30 లక్షల రూపాయల సరుకు ఏమన్నా పనికి వస్తుందా? తీయండి. అంతేనా? మరి ఎట్లనే వచ్చి 10,000 ఇస్తా అంటుండే కదా గవర్నమెంట్. ఎప్పుడు నిన్న కూలోళ్ళకే 6-7 వేలు అని 10,000 ఏం చేసుకుంటారు? పోయినసారి అదే వచ్చింది, అజయ్ అన్న వచ్చిర్రు, ఎమ్మడి వచ్చి రియాక్ట్ అయ్యారు. మరి ఈసారి ఏ రాలేదే? అయిపోయిన తర్వాత వచ్చిర్రా? పడవలు అవి పంపించారు ఇంతవరకు. నిన్న అంత వరదలో ఉంటే ఖమ్మం జిల్లాలో పోయినసారి 10 పడవలు వచ్చినాయి, ఈసారి ఒక్కటన్నా ఒకటిదా? కల్లారా వీళ్ళంతా తిరుగుతూనే ఉండరు. ఎక్కడ తిరిగారు? తిరుగుతున్నాడు, ఈ మంత్రి ఎక్కడ తిరుగుతున్నాడు, ఆ తిరగలే మంత్రి సార్. తిరుగుతున్నాడు. ఎక్కడ తిరగలే, అస్సలే తిరగలే, అసలు ఏం లేదు. మరి ముఖ్యమంత్రి కూడా వచ్చిన తర్వాత కూడా మీకు ఇంతేనా? ఏం లేదు, ఇక అంతే. అంటే మరి దీనికి పరిష్కారం తీస్తాము అది ఇది అనేది ఏం లేదా? ఏం లేదు. మీ ముందు కూడా వచ్చిందమ్మ మరి? రాలే. అరే వచ్చి మొత్తం తిరిగి అమ్మ ఏరియాకే రాలేదు. మీరు పొడుగు పొడుగు అడగండి ఎక్కడికి వచ్చిండో. వచ్చింది మరి నిన్న ఓన్లీ బొక్కల గడ్డ వెళ్ళిపోయిండు. మామూలుగా ఎక్కడికి వచ్చిండు ముఖ్యమంత్రి? అటు పోయింది కానీ ఇటు సైడ్ రాలరా, రోడ్డు దాటి అసలు ఇటు రానే రాలా పాపం. వీళ్ళు ఏం నిన్న అసలు కొద్ది ఇబ్బంది పడలేదు వీళ్ళు. అవును, మామూలు కాదు. ఎవరు రాలేదు అమ్మ? రాలేదు, చెప్పలేదు. నిన్న పోలీసు వాళ్ళు వచ్చారు, నిన్న వచ్చి అటు ఇటు చూసారు, వెళ్ళిపోయారు. ఏం చెప్పలేదు? అసలు వరద వచ్చేదే తెలియదు. అంతేనా? అన్ని సామాన్లు కొట్టపోయారు. అంతేనా? వచ్చేది ఏరు కాదు, ఆడ గేట్ తీసేసి ఓటు మాత్రం మాకు ఓట్లు మన ఓట్లు ఎట్లా ఉన్నా కావాలి, ఊళ్ళో ఉన్నా కావాలి, బజార్లో ఓటు కావాలి. ఇట్లా మునిగింది అనుకో ఇక లేదు, ఓటేసినాక ఇక లేదు. నువ్వెవడో నేనెవడో ఇక ఎట్లుంటది? మీరు ముగ్గురు మంత్రులు జిల్లా కట్టలు సంపాదించుకో మా లెక్కలే కావాలి, వాళ్ళ ఇంటికాడ నుంచి కాదుగా. మరి కనీసం మరి నిన్న వర్గాలు మొత్తం మురిగిపోయిర్రు, ఏమన్నా తింటురా? తిండా తిప్పలా మీ అన్నం కండి, మాకొద్దు తిండొద్దు తిప్పలొద్దు. కనీసం చిక్కిపోయిన మనుషుల్ని కాపాడండి, చిక్కిపోయిన మనుషుల్ని కాపాడమని చెప్పినాం. చిక్కిపోయిన మనుషులు కూడా కాపాడకపోతే ఇంకెందుకండి మేము ఓట్లేసి? కనీసం కూడా చిక్కిపోయిన మనుషులను కూడా కావాలి. రాలేదు, ఏదో కొడుకులు రాలేదండి, ఏదో నా కొడుకులు రాలేదు. ఒక్క నిమిషం, ఏంటంటే పోయిన సంవత్సరం ఓట్లప్పుడు కనీసానికి ఓట్లప్పుడు మొత్తం తిరిగి వచ్చాడు. ఎవరు? మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మన ఎవరు? మన అజయ్ కుమార్ వచ్చాడు, ఇల్లు చూశాడు. వీళ్ళు ఎవరు చూడలేదు. అయినా కూడా చూడకుండా కూడా మేము నిండించి అన్నం లేదు, సున్నం లేదు, అయినా కూడా తింటున్నాను. కానీ మేము కట్టిస్తా, నేను గెలవని కట్టిస్తా, నేను గెలవని కట్టిస్తా అని చెప్పాడు. కట్టించడం లేదు, ఏమీ లేదు. కనీసం మేము ఎట్లా బతకాలి? ఈ బజార్ ఏంది మేమేందండి? బజార్ ఏంది మేమేండి? తిన్నవా, తాగినవా, చచ్చినవా, బతికినవా, అడిగిన ఉన్నారా? వచ్చి అటు నుంచి అటే పోయాడు. కానీ ఇటు రాలే. ఇటు ఇల్లు ఉంది, సంసారం ఉంది, ఏమైనా ఉందా చూడాలి కదా. మరి ఇల్లు కూలిపోయింది, ఇలా బియ్యం పోయినాయి, దాదాపు 4 కింటాల బియ్యం పోయినాయి. మా పరిస్థితి ఏంటి? మాకు ఎవరు చెప్తారు? అంటే నువ్వు ఓట్లప్పుడు తిరుగుతావు, ఓట్లు లేనప్పుడు తిరుగువా, చూడవా? గెలిచిన తర్వాత ఆడు పోయాడు, పత్తా లేదు, జనం లేదు, జాకీ లేదు. ఇవాళ అదే అజయ్ కుమార్ కనీసాన్ని మా తిరిగాడు, ఇచ్చాడు. పోయిన సంవత్సరం కూడా అట్నే వాటర్ వచ్చినాయి, ఇచ్చాడు. బియ్యం ఇచ్చాడు, కనీసం చెద్దరు ఇచ్చాడు, కనీసానికి అన్ని ఎటు జడు ఇచ్చాడు. కనీసానికి చూడాలా? అదే రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇదిగో ఇది ఇస్తా, అది ఇస్తా, అవన్నీ తిరిగాడు. ఏమైనా ఇచ్చాడా? కట్టించిందా? కట్టలేదు, పాలేదు. మా నాశనం అయిపోయినాయి. మేము బతకాలా సావాలా అనేది ఒకటి ఆలోచించండి. టీవీ కానీ, టీవీ వీడియో కానీ, ఎవరు కానీ ఎవరైనా బతకాలా సావాలా, మరి ఉన్నారా పోయిరా చూసారా? ఎవరు చూడకుండా ఈ రోజు వచ్చి మాకు ఓట్లేండి, మాకు ఓట్లేండి. మీకే వేసాం, వేసాం, గెలిపించాం. ఏది మరి గెలిపించా? ఏది ఎవరు చేశారా? ఇప్పుడు ముగ్గురు మంచి కొడుకుపోయారు, వాడికి ఏమైనా చెప్పావా? సరే అటు బోనేని, ప్రకాశం బోనేని, మన ఏరియా ఏంది అసలు? కనీసానికి అన్నం పెట్టారు. అటు ఒక 2 ఇల్లు ఉన్నాయి, అటు ఒక 3 రోడ్డు పెట్టావు. నువ్వు ఈ బుద్ధ చూడండి, మీరు కూడా టీవీ నేను మంచి చెడు మీరు కూడా చూడండి ఒకసారి. అట్లా కాదండి, ఎవరైనా చూడాలి. మేమంతా పేదోళ్ళమే, ఉన్నోళ్ళం కాదు. ఉన్నోళ్ళు అయితే మేము తీసుకోలేము.
ఉన్నోళ్ళు లేకనే పేదోళ్ళే బతుకుతున్నాం. ఓట్లప్పుడే తిరుగుతావు అయ్యా అమ్మ అంటావు. ఇవాళ ఏమైంది? తిన్నారా అమ్మ మరి? పెట్టారుగా మీరు ఇవాళ ఇచ్చారుగా ఉప్మా 3 రోజులు వస్తే ఇంక నిన్న ఇచ్చారు. ఏం పెట్టలేదా? పెట్టారా? మీరు ఇచ్చిన పెట్టలే. పోయినసారన్నా ఏమన్నా పోయినసారి 100 బాల్ నాకు తగ్గోడు కొత్త సోయింగ్ చూపించడం అంత ఏం లేదు. ఇంటికి వచ్చినోడు ఓడి వచ్చిండు ఏరు వస్తుందని ఇప్పుడు నువ్వు నాయకుడివి, ప్రజలందరూ నీ మీద ఆధారపడ్డారు. ఆధారపడ్డప్పుడు మరి ఏరు వస్తుందని ఫోన్ చేసి చెప్పొచ్చుగా. గేట్లు తీసిందా తెలవదా సావదా టీ పెట్టుకొని పెళ్లి పనికి పోయినాం. మరి వచ్చిందా చేసుకుంటేనే వెళ్ళేది కష్టం. చాయ్ పెట్టి పని చేయాలి. నువ్వు మంచి ఆఫీస్ లో కూర్చుంటావు, గెలిచినావు, కాలు మీద కాలు కూర్చుంటావు. మేము విడిపోవాలి, మేము పేదలే కదా అందరూ, మరి మేము కూడా బతకాలి కదా. కింటాల బియ్యం పోయింది, అసలు వండుకోవడానికి తినడానికి గ్యాస్ బండ ఏమి లేవు. అదేంటమ్మా మీ దగ్గర 3 మంత్రులు ఉండే, నిన్న ముఖ్యమంత్రి వచ్చే మరి ఏం చేయలేదా? దేనికి వచ్చారు అన్న? దేనికి వచ్చారు అని వచ్చింది చెప్తాను. మేము వచ్చి అడిగినా ఉన్నా నన్ను, వాళ్ళు వచ్చారు అది చేశారు. వచ్చి ఏం చేశారన్న? ఏం చేశారు చెప్పు? సీఎం వచ్చినాడు, ఏడుకొచ్చిండు సీఎం. ఎవరు సీఎం అసలు? ఎవరు ఇంకెవరు చెప్పు? దేనికి వచ్చిండు? దేనికి అంతా క్లీన్ చేసుకున్నాకుంటే వచ్చి కెమెరా పెడితే ఏముంటదన్నా? మరి మేము కూడా రాలేకపోయినా, వర్షమే ఉండదు. ఇప్పుడు ఏం చెప్పలేవు, ఇంట్లో ఒక్క వస్తువు లేదన్నా. సరే అన్న, నేను ఒకటి అంటే ఇప్పుడు మీరు 3 మంత్రులు మరి ఏమైనా తినడానికి తిన్నరా లేదా అని చెప్పేసి ఒక్కడు కూడా ఓవర్ రెస్పాన్సిబిలిటీ ఎవ్వరు తీసుకోలేదన్నా. ఎవ్వరు తీసుకోలేదు. అంతే కదా. మరి ఎట్లా ఎప్పుడు ఇట్లా మునిగిపోతూనే ఉండాలా? మునిగిపోతుంది అంటే వాళ్ళకి సచ్చినా బతికినా వాళ్ళు తినే తిండి తింటారు, వాళ్ళు బతుకుతున్నారు. సచ్చినా బతికినా వాళ్ళకి అవసరం అన్న. ఖమ్మం ఈ రోజు 3 మంత్రులు గెలిపించుకుంటారు, వాళ్ళందరూ నిలబెట్టి మంచిగా బలిసి గెలిపించుకున్నట్టుంది ఇప్పుడు. అంతేనా? అంతే అన్న ఇప్పుడు మా స్టూడెంట్ పవర్ ఉంది, అప్పుడు మేము చూపించుకున్నాం అన్న ఎలక్షన్స్ అప్పుడు. కానీ ఇప్పుడు వచ్చి ఇప్పుడు ఇవ్వలేడు ఇక్కడ. అంతేనా? అంతే ఇవ్వలేరు. దేనికి ఇదంతా ఏమన్నా ఇస్తారులే కానీ ఇస్తే వండుకొని తింటాం, లేకపోతే అన్నం సాయంగా మాకు పోవాడ చేయాలైతే వచ్చి మాకు రైస్ ప్యాకెట్ అవి ఇప్పుడు అందించారు. మాకైతే తోట రామారావు గారు అయితే మాకు అందించారు. ఇప్పుడైతే మేము తీసుకోవడానికి బయట సిద్ధంగా అందరం ఉన్నాం. మాకు తోట రామారావు గారు అయితే హెల్ప్ చేస్తున్నారు. మరి అధికారంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? అధికారం ఉన్న వాళ్ళు వాళ్ళు డబ్బు పైకి ఎక్కారు, వాళ్ళతో మాకు సంబంధం లేదు. ఇప్పుడు ఓట్లు వస్తే మళ్ళీ మాతో అవసరం వాళ్ళకి. ఇప్పుడు ఏ అవసరం లేవు సార్. వాళ్ళు ముగ్గురు ఉన్నారు, అప్పుడు లెక్కేసుకుంటే ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఆగమయ్యారు కూడా అలగేటోళ్ళు లేరు. అంతేనా? లేదు. మీకేం మీదేళ్ళమ్మా ఇదే ఇల్లా? అంతే ఇదే పరిస్థితి. ఏమన్నా తిన్నారా? పొద్దున ఉప్మా పెట్టారు సార్. ఉప్మా పెట్టించరా? ఎవరు పెట్టించారు? ఇందాక వేరే వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఇచ్చిపోయే సమయం కడుక్కోవడం రుద్దుకోవడం ఇవే సరిపోతున్నాయి మాకు. ఎవరైనా వస్తుంటే కూడా పోయి అందుకోవడం, ఒకళ్ళు చూసి ఒకళ్ళు పోయి అందుకొచ్చుకుంటున్నాం సార్. మరి దారుణంగా ఉంది పరిస్థితి. అంటే నిజంగా వెంకటేశ్వర కాలనీకి సంబంధించి ఇది ఖమ్మం జిల్లా. నిన్న ఏదైతే వర్షాలకు సంబంధించి పడిన దాంట్లో కూడా చూడవచ్చు. ఒకసారి ఆ ఇల్లు చూస్తే ఒకసారి మహా దారుణమైన పరిస్థితి ఉంది. కొంతమంది దాతలు అయితేనేంది, లేకపోతే కొంతమంది ఎవరైనా ప్రజాప్రతినిధులు కొంతమంది వాళ్ళకు దాన ధర్మాలు చేస్తే కానీ మరీ ఎంత దారుణం అంటే ఇదంతా కూడా నిన్న వర్షాలకి పూర్తి స్థాయిలో అది పడ్డటువంటి పరిస్థితి. దాంతో పాటుగా ఇక్కడ మనకు కనిపిస్తున్నా అదే కదా ఆ ఫ్లోర్ ఇంట్లో ముసలాయన కూడా ఉన్నాడు కానీ పైకి తీసుకుపోయారా? ఆయన ఎత్తుకొని చేతుల మీద ఎత్తుకొని వెళ్ళి పైన పూరా పైన ఫ్లోర్ మీద ఉన్నాం. ఇక్కడికి వచ్చేసాయి అన్న వాటర్. ఆ వాటర్ చూసేసి భయం వేసి చిన్న పిల్లలు ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు, వాళ్ళని ఎత్తుకొని పైకి వెళ్ళాం అందరం. కనీసానికి ఎవ్వరు కూడా స్పందించి మరి నిన్న సీఎం వచ్చే కదా, నిన్న 3 మంత్రులు మీ దగ్గరనే ఉండే. మంత్రులు ఉన్నారు సార్. దేనికి సార్ మంత్రులు ఉన్నారు? నిన్న నేను మాట్లాడాను, మళ్ళీ న్యూస్ కవరింగ్ వస్తే నేను మాట్లాడాను. మంత్రులు చెప్పుకోవడానికి ఉంటే ఏం సరిపోతుంది సార్? మంత్రులు అనేవాళ్ళు, నేను అనేది సరే మంత్రులు రాకపోయినా కనీసానికి ఒక సిబ్బందినో రెస్క్యూ టీమ్నో ఎవరినో పంపించాలి కదా. మేము పైన పూరా పైన పెద్దోళ్ళని పెట్టుకొని వాన పడుతుంటే టేరా కప్పుకొని కూర్చొని ఉన్నాం. కనీసానికి మాకు తాగటానికి నీళ్ళు తాగితే మేము వచ్చే మురికి నీళ్ళు తాగాలి. మా అదృష్టం ప్రకారం ఏంటంటే పైనుంచి వాటర్ బాటిల్స్ వస్తుంటే వాటి నీళ్ళలో నుంచి పట్టుకొని ఆ నీళ్ళు తాగాం. ఆ బాటిల్స్ కొట్టకొచ్చిన వాటర్ బాటిల్ తాగి బతికాం. ఇంకొక 2 గంటలు అయితే వాటర్ ఫ్లో అయ్యేసి పూరా ఫ్లోర్ కూడా మునిగిపోయేది. ఆల్మోస్ట్ నిన్న వర్షంలో నిన్న మొత్తం వర్షంలో ఇంతవరకు కనీసం తిన్నరా? ఏమీ లేదు సార్. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వ అధికారులు, మన బీఆర్ఎస్ అధికారులు, నిన్న పువ్వాడ అజయ్ కుమార్ గారు వచ్చారు, ఇప్పుడు హరీష్ రావు గారు వచ్చారు, కొంతమంది వాళ్ళు వచ్చారు. కానీ మిగతా వాళ్ళు మనకి మంత్రులు 3 ఉన్నారు కదా, 3కి సంబంధించిన వాళ్ళు ఎవ్వరు కూడా వచ్చింది లేదు, మా బాధ పట్టించుకుంది లేదు సార్. ఏం సార్ అంటే మరి మేము ఓట్లే లేదా, లేక ఇక్కడ ముంపు ప్రాంతాల్లో ఉన్న మనుషులం కాదా? అంటే మేము మనుషులం అనే లెక్క లేదా?
సార్ మేము కూడా కరెంట్ లేదు సార్, ఇంకా 1 వీక్ వరకు కరెంట్ రాదు. ట్రాన్స్ఫారం మునిగిపోయింది, ఆల్మోస్ట్ ఆ ట్రాన్స్ఫారం మొత్తం టోటల్ మునిగిపోయింది. ఏరియా అంతా ఒక స్తంభం అంత హైట్ లోతులో మునిగిపోయింది. ఇప్పుడు మా అంటే తోటరామారావు గారు కానీ వాళ్ళు కానీ కూరగాయలు అవి వాళ్ళు సప్లై చేస్తున్నారు, కానీ మిగతా మంత్రులు 3 ఉన్నారు. చెప్పుకోవడానికి 3 మంత్రులు దేనికి? అంటే మేము చచ్చిపోతే మా శవాల మీద శవాలు చూస్తూ ఫోటోలు దిగటానికా మా శవాల మీద? ఇది ఓవర్ మొత్తం ఇల్లు అంతా మునిగిపోయిందా? వచ్చిందండి, మేము అంత బాధపడుతున్నాం. ఇప్పుడు ఎదువరకు ఎప్పుడన్నా మునిగిందమ్మా? ఇదే ఫస్టా? ఇదే ఫస్ట్ అండి, పెద్దగా రావడం ఇదే ఫస్ట్. అంతేనా? మరి ఎవరన్నా వచ్చి ఏమన్నా అన్నం గిన్నం ఏమైనా పెడుతున్నారు? లేదండి, అసలు బయట నుంచి తెచ్చుకుంటున్నామండి. అయ్యో, మీరు 3 మంత్రులు గెలిపించుకున్నారు. ఈడ ఏం చేయాలండి, మా బాధ చెప్పుకోలేమండి. నిన్న ముఖ్యమంత్రి కూడా వచ్చి 10 వేలు ఇస్తామంటారు. మరి బాధపడుతున్నాం, మనసులో పెట్టి కడిగిస్తున్నామండి. దారుణంగానే ఉంది. రేపు పొద్దున ఇదే అయిపోతే రేపు అంటు రోగాలు మా వస్తాయి. నాన్నగారు ఉన్నారండి పాప, ఆయన ఎంత తిప్పలు పెడుతున్నాం. ఇదంతా చూడండి, ఇంకా పైకి కూడా మొత్తం నడిచిందండి. పై ఫ్లోర్ కూడా ఒక మెట్ అయితే లోపల పోయేదండి. టీవీలు మొత్తం అయిపోయిందండి. ఎంత బాధపడుతున్నాం. దారుణమైన పరిస్థితి ఇది. అదే ఇక చూస్తూనే ఉన్నాను. ఏం చూస్తామమ్మా? ఇది ఏం చూసినట్టుంది? ఇది ఎక్కడ చూసినట్టుంది? మనకు కనిపిస్తున్నా అదే కదా ఆ ఫ్లోర్. మరి ఇంట్లో ముసలాయన కూడా ఉన్నాడు కానీ పైకి తీసుకపోయారా? ఆయన ఎత్తుకొని చేతుల మీద ఎత్తుకొని వెళ్ళి పైన పూరా పైన ఫ్లోర్ మీద ఉన్నాం. ఇక్కడికి వచ్చేసాయి అన్న వాటర్. ఆ వాటర్ చూసేసి భయం వేసి చిన్న పిల్లలు ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు, వాళ్ళని ఎత్తుకొని పైకి వెళ్ళాం అందరం. కనీసానికి ఎవ్వరు కూడా స్పందించి మరి నిన్న సీఎం వచ్చే కదా, నిన్న 3 మంత్రులు మీ దగ్గరనే ఉండే. మంత్రులు ఉన్నారు సార్. దేనికి సార్ మంత్రులు ఉన్నారు? నిన్న నేను మాట్లాడాను, మళ్ళీ న్యూస్ కవరింగ్ వస్తే నేను మాట్లాడాను. మంత్రులు చెప్పుకోవడానికి ఉంటే ఏం సరిపోతుంది సార్? మంత్రులు అనేవాళ్ళు, నేను అనేది సరే మంత్రులు రాకపోయినా కనీసానికి సిబ్బందినో రెస్క్యూ టీమ్నో ఎవరినో పంపించాలి కదా. మేము పైన పూరా పైన పెద్దోళ్ళని పెట్టుకొని వాన పడుతుంటే టేరా కప్పుకొని కూర్చొని ఉన్నాం. కనీసానికి మాకు తాగటానికి నీళ్ళు, తాగితే మేము వచ్చే మురికి నీళ్ళు తాగాలి. మా అదృష్టం ప్రకారం ఏంటంటే పైనుంచి వాటర్ బాటిల్స్ వస్తుంటే వాటి నీళ్ళల్లో నుంచి పట్టుకొని ఆ నీళ్ళు తాగాం. ఆ బాటిల్స్ కొట్టకొచ్చిన వాటర్ బాటిల్ తాగి బతికాం. ఇంకొక 2 గంటలు అయితే వాటర్ ఫ్లో అయ్యేసి పూరా ఫ్లోర్ కూడా మునిగిపోయేది. ఆల్మోస్ట్ నిన్న వర్షంలో నిన్న మొత్తం వర్షంలో. ఇంతవరకు కనీసం తిన్నరా? ఏమీ లేదు సార్. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వ అధికారులు, మన బీఆర్ఎస్ అధికారులు, నిన్న పువ్వాడ అజయ్ కుమార్ గారు వచ్చారు, ఇప్పుడు హరీష్ రావు గారు వచ్చారు, కొంతమంది వాళ్ళు వచ్చారు. కానీ మిగతా వాళ్ళు మనకి మంత్రులు 3 ఉన్నారు కదా, 3కి సంబంధించిన వాళ్ళు ఎవ్వరు కూడా వచ్చింది లేదు, మా బాధ పట్టించుకుంది లేదు సార్. మరి దారుణం కదా ఏం సార్? అంటే మేము ఓట్లే లేదా, లేక ఇక్కడ ముంపు ప్రాంతంలో ఉన్న మనుషులం కాదా? అంటే మేము మనుషులం అనే లెక్క లేదా సార్? మేము కూడా కరెంట్ లేదు సార్, ఇంకా 1 వీక్ వరకు కరెంట్ రాదు. ట్రాన్స్ఫారం మునిగిపోయింది, ఆల్మోస్ట్ ఆ ట్రాన్స్ఫారం మొత్తం టోటల్ మునిగిపోయింది. ఏరియా అంతా ఒక స్తంభం అంత హైట్ లోతులో మునిగిపోయింది. ఇప్పుడు మా అంటే తోటరామారావు గారు కానీ వాళ్ళు కానీ కూరగాయలు అవి వాళ్ళు సప్లై చేస్తున్నారు, కానీ మిగతా మంత్రులు 3 ఉన్నారు. చెప్పుకోవడానికి 3 మంత్రులు దేనికి? అంటే మేము చచ్చిపోతే మా శవాల మీద శవాలు చూస్తూ ఫోటోలు దిగటానికా మా శవాల మీద? ఇది ఓవర్ మొత్తం ఇల్లు అంతా మునిగిపోయిందా? వచ్చిందండి, మేము అంత బాధపడుతున్నాం. ఇప్పుడు ఎదువరకు ఎప్పుడన్నా మునిగిందమ్మా? ఇదే ఫస్టా? ఇదే ఫస్ట్ అండి, పెద్దగా రావడం ఇదే ఫస్ట్. అంతేనా? మరి ఎవరన్నా వచ్చి ఏమన్నా అన్నం గిన్నం ఏమైనా పెడుతున్నారు? లేదండి, అసలు బయట నుంచి తెచ్చుకుంటున్నామండి. అయ్యో, మీరు 3 మంత్రులు గెలిపించుకున్నారు. ఈడ ఏం చేయాలండి, మా బాధ చెప్పుకోలేమండి. నిన్న ముఖ్యమంత్రి కూడా వచ్చి 10 వేలు ఇస్తామంటారు. మరి బాధపడుతున్నాం, మనసులో పెట్టి కడిగిస్తున్నామండి. దారుణంగానే ఉంది. రేపు పొద్దున ఇదే అయిపోతే రేపు అంటు రోగాలు వస్తాయి. మా నాన్నగారు ఉన్నారండి పాప, ఆయన ఎంత తిప్పలు పెడుతున్నాం. ఇదంతా చూడండి, ఇంకా పైకి కూడా మొత్తం నడిచిందండి. పై ఫ్లోర్ కూడా ఒక మెట్ అయితే లోపల పోయేదండి. టీవీలు మొత్తం అయిపోయిందండి. ఎంత బాధపడుతున్నాం. దారుణమైన పరిస్థితి ఇది. అదే ఇక చూస్తూనే ఉన్నాను. ఏం చూస్తామమ్మా? ఇది ఏం చూసినట్టుంది? ఇది ఎక్కడ చూసినట్టుంది? ఏం సంగతి మొత్తం? మరి ఎట్లా ఉంది పరిస్థితి? ఎట్లా ఉందండి పరిస్థితి? బాగాలేదండి వాళ్ళకి. అంతేనా? మరి మొత్తం ఖమ్మం జిల్లాకు సంబంధించిన 3 మంత్రులు ఉండే, నిన్న ముఖ్యమంత్రి వచ్చే ఏం చెప్పాడు? రాలేదండి ముఖ్యమంత్రి ఇక్కడికి రాలేదు, ఎవరు రాలేదు. వచ్చి ఖమ్మం 2 రోజుల నుంచి ఇండే ఉన్నాడు. లేదండి, ఇక్కడ రాలేదండి. అదేంటి ఆయన అంటే హైదరాబాద్ నుంచి వచ్చి మరి ఇక్కడ ఉన్న మంత్రులు ఏం చేస్తారు? అసలు ఎవరు కూడా పట్టించుకోలేదు, ఒకళ్ళు కూడా ఇట్లానే రాలేదు ఇంతవరకు కూడా. అంతేనా? ఇవాళ ఆయన హరీష్ రావు ఇచ్చిండు, ఇవాళ తోరాలు కూరగాయలు మంచి పెడతాడు. అంతే, కాంగ్రెస్ లో అంతవరకు ఒక్కరు కూడా ఇక్కడికి రాలేదు. రాలేదా అని చెప్పేసి మరి ముగ్గురు గెలిపించుకుంటారు, మంత్రులు చేస్తారు. మరి ఏం చేస్తామండి? అంతేనా? పరిస్థితి దారుణంగానే ఉంది కదండి. రైట్, కొంతమంది అయితే ఇక్కడ బాధితులు అయితే ఉన్నారు సార్, అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. ఆగురమ్మా, 2 నిమిషాలు ఆగురు.
ఇక్కడ ఇదే కాలనీ అమ్మా, ఇదేనా? ఇక్కడే ఇదివరకు వచ్చినాయి ఇట్లాంటి వరదలు ఎప్పుడన్నా? పోయిన సంవత్సరం మామూలుగా వచ్చినాయి అండి. ఈసారి మాత్రం అసలు ఏది 30 ఏళ్ల క్రితం వచ్చినాయి అట మా పెద్దోళ్ళు చెప్పినప్పుడు. మేము వేరే ఊర్లో ఉన్నాం. మరి ఏమన్నా తిన్నారా పొద్దుగాల నుంచి? పొద్దుగాలకి ఇంత ఉప్మా పెట్టి పోయిరండి. ఇంతవరకు భోజనాలు లేవు, ఏం లేవు. మరి నిన్న మొన్న సీఎం వచ్చి తిరిగిపోయి ఇక్కడ మీకు 3 మంత్రులు ఉండే సీఎం నైట్ వచ్చిండంట, ఎవరికి కనపడలేదు. అటు మెయిన్ లైన్లు చూసుకున్నారు సార్. మాది ఇటు లాస్ట్ లైన్, ఇటు గుర్రాల బండి ఉండే లైన్, అవతల లైన్ మాది. అసలు ఈ లైన్లు ఎవరు రాలేదు ఇంతవరకు, ఎవరు రాలేదు సార్. 3 మంత్రులు రాలేదు, ఎవరు రాలేదు మా లైన్. రావు గారు వాళ్ళు పంపించటమే కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అసలు రాలేదు. మరి ఎట్లా మరి మీ పరిస్థితి? మేమంతా మేమే పోయినాం. ఏం చేస్తాం భయానికి? మేము దగ్గర అన్ని ఖరాబ్ అయిపోయినాయి. ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, బట్టలు, బియ్యం అన్ని ఏం లేవా? ఇక్కడనే ఉంటావా నువ్వు కూడా? ఏమైనా మరి ఇట్లా అయిపోయింది మొత్తం. ఏమో అండి తెలియదు. ఫ్రిడ్జ్, ఇంట్లో టీవీ, వాషింగ్ మిషన్ అన్ని చిన్న బాబాయ్ మొత్తం. ఇప్పుడు సరే అవన్నీ వరద వచ్చిన తర్వాత పోతా ఉంటాయి కానీ మరి వచ్చిన వాళ్ళు ఏమన్నా చెప్పిపోతుర్రా? గవర్నమెంట్ ఏమైనా ఆదుకుంటుందా? అసలు ఏం చెప్పట్లేదు గవర్నమెంట్ అయితే. మాకు ఇట్లా ఇది కావాలి అని కూడా ఏం చెప్పట్లేదు మాకు. మొత్తం పోయినాయి, మొత్తం కొట్టుకొని పోయినాయి. అసలు ఏమి లేవు. ఇంట్లో ఉన్న సామాన్లు ఎడిపోయారు మాకేం తెలుసు. ఒక్కళ్ళు కూడా ఇంతవరకు పలకరించేటోరు కూడా లేడు, అసలు ఎవరు లేరు. అసలు ఎంతవరకు ఏమి లేదు. ఏమో తినడానికి ఏముంది? ఇంట్లో సామాన్లు అన్ని పోయి మొత్తం దుఃఖం పాలైతే మొత్తం పోయినాయి. మరి ఎంత మొత్తం 5-6 లక్షల ఆస్తి నష్టమైంది ఒక్కొక్కరికి. అంతేనా? మొత్తం ఇల్లు 10,000 సరిపోతాయా? 10,000 దేనికి సరిపోతాయి? ఏం చేయాలి? 10,000 ఏడబెట్టుకోవాలి. 10,000 తీసుకుపోయి 10,000 వద్దు, మాకేమవుతుంది. గవర్నమెంట్ దిగి రావాలి. మొత్తం ధర్నా చేస్తాం రేపు అంతా. అంతేనా? గవర్నమెంట్ ఈనే ఉంది మొత్తం. మీ దగ్గర గవర్నమెంట్ ఎక్కడ ఉంది గవర్నమెంట్? 3 మంత్రులు అందరూ ఉన్నారు. ఏముంది? ఉన్న సుఖం ఏం లేదు, ఏమి లేదు. మామూలు అంటే ఒక పులిహార పొట్లం ఇస్తున్నారు, అది ఇస్తున్నారు, సరిపోయింది. మునిగిపోయిన వాళ్ళకి 10,000 ఇస్తామని చెప్పేసి గిన్నె రైతులేదు, ఒక గిన్నె వస్తలేరు. నూనె పక్కనగా కావాలి, ఉల్లిగడ్డ కావద్దా, ఉప్పు కావద్దా, కారం కావద్దా, అన్ని కావద్దా, అన్ని కావాలరా? వాళ్ళు ఏమి నేల అంతేనా? వస్తాయి 5,000 ఏమవుతుంది? మీరే 10,000 ఏమొస్తాయా? అవునా? మరి ఎలక్షన్ లో ముంగట మరి అందరు వచ్చి ఇచ్చిండు మాకు సంతోషం మాట. మాకు అప్పుడు ఇచ్చిన కేసీఆర్ ఉన్నప్పుడు అన్ని ఇచ్చిండు. ఈ కాయని మాకు ఏమి ఇస్తుంది? ఏమి చేస్తుంది మాకు? 3 మంత్రులు ఏం చేస్తలేరు? 3 మంత్రులు ఏ మంత్రి ఇస్తాడు? ఈ మంత్రి ఇస్తాడు, ఆ మంత్రి ఇస్తాడు. ఎంతవరకు వచ్చినాయి నీళ్ళు? 2వ స్టేజ్లో సగం వరకు వచ్చినాయి. పైన బియ్యం కూడా మొత్తం ఆగమైపోయినాయి. సామాన్లు అన్ని పోయినాయి, బియ్యం అన్ని పోయినాయి. 10,000 ఇస్తారట కాదు? 10,000 ఏం సరిపోతాయి సార్? కోట్లు పైనుంచి వస్తుంటే ఒకళ్ళు మధ్యలో మా కాడ కొద్ది గొప్ప వాళ్ళ మొఖాన్ని వేయటం. పైనుంచి వార్తల్లో చెబుతున్నారు ఇన్ని డబ్బులు పంపిస్తున్నాం మేమని చెబుతున్నారు. ఎవరికి ఇస్తున్నారు ఇన్ని డబ్బులు? టీవీలు 40,000, 30,000 ఫ్రిడ్జ్లు నష్టం అండి. 10,000 ఇస్తే ఏం సరిపోతాయి మాకు? ఏంటి సరిపోతాయి? పనులు లేవు, ఏం లేవు. మరి పొద్దుగాల నుంచి మునిగిపోయి ఉన్నారు, తిన్నారా లేదా అని చెప్పేసి భోజనాలకే అధికారం ఉన్న వాళ్ళంతా ఇన్నే ఉన్నారు కదండి. ఎవరైనా ఒక ఉప్మా పెట్టిపోయారు, ఎంతవరకు అన్నం పెడుతున్నారు. బియ్యం పెట్టిండా పని చేసుకోవద్దా? అర్ధగంట సేపు అయింది. ఆడే తోడవరావు ఇస్తే పని అని చెప్పాను. వాళ్ళు ఇవ్వాలంట. ఇది కూడా ఉందా? ఇంకా గవర్నమెంట్ ఏం చేస్తారు? గవర్నమెంట్ ఏమి చేయట్లేదు. ఏం చేస్తారు సార్? మంత్రులు డిప్యూటీ సీఎం మీ మంత్రేనా? ఏమి ఇచ్చారు? మీ జిల్లానే ఏమి ఇచ్చారు? ఏం ఆదుకున్నారు? ఏమి ఇచ్చారు? పోయేసారి అన్నారు సార్ కొంగిలేడు కనుక వచ్చి మీకు ఆగండి, వచ్చే సంవత్సరం కానీ మీకు కరకట్ట అయితే అన్నారు. ఆ సార్ కూడా కడతామన్నారు. కరకట్లేదు, ఏ లేదు. తోరు దాంట్లో తీసినోడే లేడు. అంతేనా? గుట్ట తీసినోడే లేడు. వచ్చిన చెప్పడం, ఓట్లు వేయించుకోవడం, గెలిపించడం, వాళ్ళ ముఖాన్ని తీయడం. చేస్తున్నాం. లక్షలేమి ఒక్కొక్కరికి. మమ్మల్ని ముఖం చూస్తుర్రా, చేస్తురా, కూరగాయలు కాడిపోతే పోరి అంటారు. బట్టలు అందరూ అంతరాల గడ్డి వచ్చి గాలం వచ్చి మస్తు బాధలైతున్నా బిడ్డ. మాకు బట్టలు లేక బాధలు లేక ఇట్లా ఇన్నేసినా ఇలాగ జీపీ వేసుకొని తీసుకొని పోయారు. ఖమ్మంలోనే ఉండే డిప్యూటీ సీఎం ఉండే ఎంపీసీ అప్పుడు ఓట్లప్పుడు అందరు ఉండరు. ఓట్లు వేస్తున్నప్పుడు దిద్దురు. ఇప్పుడు ఆ ఓటు వేసినప్పుడు ముఖమే లేదు. ఎక్కడ పోయారు? పోయిర్రాము ఎట్లకు. సీఎం కూడా వచ్చింది మాకు గానే రాలే. ఏ సీఎం అవ్వాలే. ఖమ్మంలో ఇప్పటి కూడా ఖమ్మంలో తిరుగుతున్నారు కానీ రాలే మాకు. అన్నాలో ఇప్పుడు ఇల్లు
కానపురం మాట కోంట మాట హోటల్ పెట్టిందట. ఆమె పొద్దున టిఫిన్ తెచ్చింది, అన్నం పెట్టి అందరికి పెట్టి కడుపు సలకుండా దీవిస్తున్నాం. దాతలు మంత్రులు ఎక్కడ పోయారు మరి? మా మంత్రులు మాయమైపోయారు. ఓట్లప్పుడు నూనె పెట్టి దిద్దిర్రు. అమ్మ నీకు 2000 ఇస్తా 3000 ఇస్తా రావాలన్నారు. ఇప్పుడు వాళ్ళ ముఖాలు కానొస్తున్నాయి, వాళ్ళ ముఖాలు పాడువాడ ఓట్లేసినప్పుడు. ఇంతవరకు వచ్చి ఇంత నాని ఆగమైతే టీవీలో వార్తలలో అన్నిట్లో లేదు అసలు. ఏడొచ్చింది మంత్రి రానే రాలే, ఏడొచ్చింది మంత్రి రానే రాలే. మొక్కలగడ్డకు వచ్చిండి పోయింది, ఏరియాకి రానే రాలే. మాట్లాడి మందలే మందలేలే, రానే రాలే. మా ఏరియాకి రాలే, వెంకటేష్ నగర్ రానే రాలే. అసలు ఎవరు కాంగ్రెస్ ఎవరి మొక్కం అవుపల్లే అసలు. ఇప్పుడు వచ్చింది టీఆర్ఎస్ వాళ్ళే. అన్ని నష్టం పోయినాయి. ఇంట్లో ఒక్క వస్తువు ఉండే పాపం దీనికి ఎవడన్నా రాలేదు వరకు. మాకు కనీసం తినడానికి తిండి లేదు, తాగడానికి మంచినీళ్ళు లేవు, కనీసం కప్పుకోవడానికి చెద్దరు లేవు. టీఆర్ఎస్ లో వచ్చాయి ఇస్తారు, టీఆర్ఎస్ లో వచ్చారు. ఇప్పుడైతే లేదు అసలు. వస్తానికి రాని కూడా రాలే ఇంతవరకు కాంగ్రెస్. 3 రోజులు ఇయ్యాటికి అవస్థ పడబట్టే అందరం. కొట్టుడే మరి వస్తే. మంత్రి ఏ మంత్రి వచ్చిండు, ఎవరు రాలి ఇంతవరకు. 3 రోజులు ఇప్పుడు చూస్తూనే ఉన్నారు మునిగిపోయిన సంగతి. మరి వాళ్ళు ఏం తిన్నారు, ఏం కదా అసలు లేదు, పంపించటం కూడా లేదు వాళ్ళు. ఎవడన్నా వచ్చిన పాపం లేదు, చూసిన పాపం లేదు. ఒంటి గుడ్డలు ఉన్నాయి అసలు. అన్ని దానిపై మునిగిపోయాయి. తడుస్తున్నాయి, ఏ కప్పుకుంటున్నాయి, ఏ తడుస్తున్నాయి, ఏ కప్పుడు చిన్న చిన్న పిల్లలు 10,000 ఇస్తా అంటుండగా ఇంటికి 10,000. ఇంటికి బియ్యం రావు. కింటాల్ పడేసిన ఒక్కొక్క కింటాల్ బియ్యం బయటేసిన. ఇంట్లో సరుకులు బియ్యం అన్ని బట్టలు ఏ లేకుండా కప్పుకునే బట్టలు, ఒంటి బట్టలు అన్ని పడేసిన. ఒక్కొక్క ఇళ్ళల్లో 5-6 కిలోల కారం ఉంటది అన్న, 10 కిలోల కారం ఉంటది, నూనె ఉంటది, 15 కేజీల నూనె ఉంటది. మేము అన్ని 3 నెలలకు 4 నెలలు సరిపోయి కష్టపడి కొనుక్కుంటాం. మాకు ఇప్పుడు కనీసము ఏమి గిట ఆదరు లేదు, తినడానికి తిండి లేదు, గడ్డే కనపడుతుంది. ఇప్పుడు మీకు జరిగింది అన్ని టీవీ ఛానల్ చూపిస్తున్నాయి, అన్ని మొత్తం ఇది మునిగిపోయిందనే చెప్తా ఉర్రు. మరి వాళ్ళు వచ్చి కనీసం మేము ఏదో ఒకటి చేస్తాం. రాలే సార్, అసలు రాలే వాళ్ళు. నుంచి అక్కడికి వెళ్ళిపోయిండు. రేవంత్ రెడ్డి గారు వచ్చిండు, మొక్కలగడ్డ చూసిండు, వెళ్ళిపోయిండు. మాకు ఇంతవరకు మరి వచ్చి చూసిండు కదా వాతావరణం. వాళ్ళు తిన్నరా తినలేదా ఎట్లా ఉందని కనీసం మాకు ఎవరైనా మంచి నీళ్ళన్న సౌకర్యం లేదు, ఒక టిఫిన్ సౌకర్యం, ఒక అన్నం సౌకర్యం ఏది లేదు. మరి దీనికి శాశ్వత పరిష్కారం ఏం చేయాలమ్మా? ఏం చేయాలి వాళ్ళకే తెలియాలి మంత్రులు. మరి ఏమిటికున్నారు వాళ్ళు తెలుసు చెప్పండి. ఇంటికి వచ్చి రావాలా వద్దా? మీరు గెలిచిర్రు, ఇప్పుడు మమ్మల్ని గిట్ట కనిపెట్టాలి కదండి. ఏది లేదు, రాలే అసలు. ఇంతవరకు రాలే వాళ్ళు, ఇంటి బజార్కే రాలే వాళ్ళు అసలు. ఇట్లా బురద ఉంటే ఓటేమని రాడా మా ఇంటికి? ఎవరు రారా? ఈ బురద ఉందని అక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోయారు. నువ్వు 5 నిమిషాలు వచ్చి పోవడానికి అట్లుంటే 3 రోజుల నుంచి మా పరిస్థితి ఏంది చెప్పండి? ఈ 3 రోజుల నుంచి మా పరిస్థితి ఏంది? ఈ బురదలో మేము మళ్ళాడుతున్నాం. పావులు, తేళ్లు, గాజు పెంకులు కూర్చొని కాళ్ళు వాసి నడవడానికి గుళ్ళు. మరి మా పరిస్థితి ఏంది? నీకు 2 నిమిషాలు రావడానికే నీకు అంత కష్టమైంది. మరి మా బతుకులేంది? మేము ఎట్లుండాలి 10 రోజులు ఇందులో? చెత్త చూడండి, ఇంటికి 4-5 క్వింటాల బియ్యం మొన్న కోతకు కొనుక్కున్నాం అందరం. కావాలంటే చెత్త కొనుక్కుంటాం సంవత్సరానికి 10 క్వింటాల బియ్యం. ఏమీ లేవు, మనుషులు తప్ప మాకు ఏమి మిగిలిన, మనుషులు తప్ప ఏమి మిగిలిన. తీసుకొచ్చిన వాడికి ఎక్కినే నీళ్ళు పైన ముసలాయన కోచలో కూర్చుండు చూడు, మా ఆయనే. రాండి చూసుకోండి, మహిళలకు రండి, చూపిస్తాం. మా ఇంటికి రండి, చూస్తున్నాం. బయట కాదు కదా, బయట 10 మంది చెత్త పోసి ఒకటి కనపడొచ్చు మీకు. ప్రతి డోర్ టు డోర్ చూద్దురా అని మహిళలు చూద్దురండి. ఇంట్లో చూస్తాం. అరే మన వల్ల చూస్తున్నాం కానీ మీ ఓట్లు వేయించుకున్న వాళ్ళు ఎక్కడ పోయిరమ్మా? మరి మేము అడిగేది, నువ్వు ఇదే వర్షం వస్తే నా ఇంటికి ఓటుకు రావా? ఇవాళ నీకు నా ఇంటికి రావడానికి నీకు వీలు కాలేదు. అదే వర్షాకాలం అయితే ఓట్ల టైం అయితే ఓటేస్తాను కొత్త అడుగుతావుగా నా ఇంటికి వచ్చి. మరి ఇవాళ నాకు బాధ వచ్చినప్పుడు నా డోర్ నా ఇంటికి వచ్చి ఎందుకు చూడవు? మీదేనా ఇల్లు? ఎట్లా మరి ఎంగు ఉన్నావు, నీకు వరదలు ఇట్లాంటివి ఎప్పుడైనా చూసినావా? అన్న మేము పుట్టిన దగ్గర నుంచి కొన్ని వరదలు చూసినాం కానీ మరి ఇంత దారుణమైన వరద ఎప్పుడు చూడలేదన్న. ఇంత దారుణమైన వరదలు ఉన్నప్పుడు మరి మీ మంత్రులు ఏం చేస్తారు? నిద్రపోతున్నారన్న. మా ఖమ్మానికి 3 మంత్రులను చెప్తున్నారు కానీ ఏ మంత్రి ఈ రోజు వరకు కనీస స్పందన లేదన్న. అదే
అలాంటి రేవంత్ రెడ్డి నిన్న వచ్చి హాయిగా నవ్వుకుంటూ హాయి చెప్పిపోతుండు. వాడికి ఏమర్థమవుతుంది వాళ్ళకి, నాకు అర్థం కావట్లే. ఏమని చేస్తారన్న చూడండి ఒక్క నిమిషం. డబల్ కాట మంచం కానీ ఇవి కానీ అవి కానీ ఏమున్నాయన్న ఇక్కడ? ఏమి లేవు. ఒక్క సామాన్ కానీ ఏమి కానీ ఏమి లేవు. ఒక స్థానిక మంత్రిగా ఒక బిల్డింగ్ మీద నలుగురు అక్కడ నించొని ఉంటే నువ్వు కనీసం వచ్చి చూడాలా? ఓ స్టీమర్ పంపించి కాపాడే పరిస్థితి అని ఉందా? నువ్వు వచ్చిన ఇక్కడ ఉన్న మంత్రి ఏమంటాడు, మేము హెలికాప్టర్ కోసం ప్రయత్నం చేసినాం, దొరకలేదు, అందుకే ఆ స్టీమర్ కూడా పెట్రోల్ అయిపోయిందని చెప్పిండు. మరి స్టీమర్లో పెట్రోల్ లేని వ్యవహారం ఏందన్న? 3 మంత్రులు ఉన్నది. ఇలాంటి కారణాలు చెప్పేది వాళ్ళు నాకు అర్థం కాదు. ఇలాంటి కంట్రోల్ ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారని ఇలాంటి కారణాలు ఎక్స్పెక్ట్ చేస్తారా? ఏం చెప్పాలి వాళ్ళు? ఓ మంచి కారణం ఎత్తుకోవాలా కనీసం అబద్ధం చెప్పేటప్పుడు. ఇప్పుడు 9 మంది కూడా వాళ్ళు ఏమంటున్నారు, మేమే బయటకు వచ్చినాం, 9 అక్కడ బ్రిడ్జ్ నుంచి కాపాడుతుంది. గవర్నమెంట్ కాపాడింది అనుకుంటారా? వాళ్ళందరూ వాళ్ళే బయటకు వచ్చారా? అది గవర్నమెంట్ కాపాడిన పరిస్థితి అయితే కాదన్న. అది గవర్నమెంట్ కాపాడింది కాదు. ఆ జేసీబీ అతను అక్కడున్న 9 మంది వాళ్ళ రిలేషన్ ఒక అతను వచ్చి వాళ్ళని కాపాడమని రిక్వెస్ట్ చేసుకోవడం. అతను పాపం ఆ డ్రైవర్ అన్న కూడా చాలా డేర్ చేసి ఆయన కూడా పోయి కాపాడు. ప్రకాష్ నగర్ దగ్గర. అది వాస్తవం, అది మంచిది. అది కానీ ఇందులో పొలిటికల్ ఏం లేదన్న. పాపం ఆ ఫ్యామిలీ 9 మంది ఒకే ఫ్యామిలీ, వాళ్ళ కోసం అని వాళ్ళ ఇంకో ఫ్యామిలీ అతను రిక్వెస్ట్ చేయడం వల్ల జేసీబీ అతను వెళ్ళిండు. అరే మరి నాకు అర్థం కాకడుతున్నాయి. మీకు ఇంత కష్టాలలో నేను ఆంచల్ ఇంచల్కి వచ్చే వరకే నాకు మొత్తం ప్యాంట్లు బూట్లు టోటల్గా తడిచిపోయిన పరిస్థితి. చూడండి అన్న నా పొజిషన్ ఏందన్నా. మరి 10,000 ఇస్తా అంటుండగా ఇంకా సరిపోవా? ఏమన్నా అదే అన్న స్పందన. అదే అన్న మాకు ఆ పైసలు అవసరం లేదన్నా. నువ్వు కనీసం ఎవడు ప్రాణం కాపాడినావు నా చెప్పు. నువ్వు డబ్బులు వద్దు, ఒక్క రోజు మాతో పాటు మా ఇంట్లో ఉండమనండి, 1 గంట ఉండమనండి. ఎవరైనా రండి, 1 గంట నా ఇంటికి వచ్చి ఉండమనండి. ఎవరైనా సరే ఎలక్షన్ టైంలో వచ్చి దండాలు పెట్టడం కాదన్న నాయకులు అంటే. ఇలాంటి సమయంలో వచ్చినోడే నాయకుడు. ఎవడి కోసం వచ్చిరన్నా? ఇదంతా అయిపోయినాక రావడం, వచ్చి 4 బియ్యం తాలింపు తెచ్చిపోవడం కాదు. ఒక్క డబల్ కార్డు మంచం 50,000 రూపాయలది. నువ్వు ఇచ్చే 10,000 నాకేం కాదు. నేను వచ్చినప్పుడు నా ఇంటి మీద నేను ఇరుక్కున్నప్పుడు నువ్వు వచ్చి నన్ను కాపాడినావు అనుకో, అది సాయం. నువ్వు నాకు ఇచ్చే 10,000 కాదు, ఆ కూరగాయలు కాదు, సాయం కాదు ఇది. అది శాశ్వత పరిష్కారం ఎట్లా చూడాలి దీనికి? నువ్వు కరకట్ట కడతా అన్నారు. ఈ కరకట్ట ఇప్పుడు ఒకటన్నా కరకట్ట ఎక్కడ కడుతున్నారండి? అజయ్ కుమార్ గారు కరకట్ట శాంక్షన్ చేయించారు టీఆర్ఎస్ గవర్నమెంట్ లో. కనీసం గవర్నమెంట్ ఎన్నైనా ఉండొచ్చండి. శంకుస్థాపన చేయాలి, మొదలు పెట్టాలి, చేయాలి కదా. నువ్వు ఇలాంటి ఇప్పుడు సడన్ గా అడ్డగోలన్నా ఇది ఏ మాత్రం పరిస్థితి లేదు ఇక్కడ. దారుణంగా అనిపిస్తుంది నేను చూస్తుంటే వస్తుంటే మొత్తము. కనీసం మరి ఇక్కడ అక్కడ ఏటు పక్కన ఒక 2 ఫ్లోర్ల ఇంట్లో ఒకరు ధైర్యంగా కూర్చున్నారు. కానీ ఆ ఎత్తున వస్తాయని ఎవరికి అవగాహన లేదు. 50 సంవత్సరాల్లో అంటే ఇక్కడున్న అవగాహన ఉన్న వాళ్ళు 50 సంవత్సరాలు మీరు ఇలాంటి వరద చూడలేదన్నారు. 200 అంతస్తుల బిల్డింగ్ మీద వాళ్ళు కూర్చుంటే మీరు చూడొచ్చు. సంథింగ్ ఇన్స్టాగ్రామ్ లో వచ్చింది అది. ఆ గోడల మీద ఉన్నారన్న వాళ్ళు. ఇక్కడి దాకా వచ్చినాయి నీళ్లు. కనీసం ఇలాంటి వీడియోలు చూసైనా కనీసం నీకు ఏం అనిపించలేదా? తుమ్మల నాగేశ్వరరావు అని అడుగుతున్నాం మేము. నువ్వు ఎందుకు అక్కడ నిద్రపోయినావు? నీ పక్కన పియ్యనన్నా లేపమని అడగాలని కోరుతున్నా నేను. అంతే, ఇంకా కూడా లేవలే. ఏం లేచిండు? ఏం వచ్చిందా? మీ ఇష్టం. సీఎం వచ్చిండు కాబట్టి సీఎం వెనక తోక రావాలి కాబట్టి వచ్చినావు. నువ్వు లేకపోతే ఎందుకు వచ్చినావు? ఏం చేసినావు? వచ్చి ఏం హామీ ఇచ్చినావు? ఆయన అంటే మంత్రి, మరి డిప్యూటీ సీఎం ఏం చేస్తున్నాడు అంటున్నా? ఆయన ఎన్నో నిద్రపోతుండు. మాకు డిప్యూటీ సీఎం దాకా పోవడం అవసరం లేదన్నా. మా స్థానికుడు సాధారణ ఎమ్మెల్యే కాదుగా, ఆయన కూడా మంత్రి పదవి ఇచ్చారుగా. మేము ఆడదాకా మేము పెద్ద పెద్ద చేయమన్నా. మేము స్థానిక మంత్రి ఏం చేస్తున్నాం మేము అది అడుగుతున్నాం. దీని అందరూ నేను ఖమ్మం మొత్తానికి టోపీ పెట్టుకొని తిరుగుతున్నా. పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఎక్కడ నిద్రపోతున్నా అని అడుగుతున్నాం మేము. దెబ్బ తగిలిందా? వచ్చిందంట పొక్కలగడ్డకు ఎటో కొట్టుకుందంట. ఆయన 2 నిమిషాల కోసం పొక్కలగడ్డకి ఎప్పుడు వచ్చిందన్న పొక్కలగడ్డకి? ఇళ్ళన్ని కొట్టకపోయి అందరు కొట్టకపోయినా అప్పటిదాకా కనీస స్పందన ఉందనేది. కనీస స్పందన ఉందా? నువ్వు ఆడికి పోయేటప్పుడు ఏదో కింద గీరుకుంటే దాన్ని పెద్ద న్యూస్ చేయడం కాదన్నా. ఒకని కాపాడి దాంట్లో న్యూస్ గా మరి మేమెవరికి చెప్పుకోవాలి? ఆయనకి ఇంత దెబ్బ తగిలిందని గెలిచిన వాడు కూర్చున్నావు, నాకు దెబ్బ తగిలిందని ఇంట్లో ఉన్నావు. ఒక మాజీ ఎమ్మెల్యే, ఒక మాజీ మినిస్టర్ స్పందించిన దాకా కూడా మీకు సోయి లేదంటారు. ఆయన అందరూ ఓట్లు వేస్తే గెలిచి నువ్వు గత మీద కూర్చున్నావు. ఆయన పోయిన సంవత్సరం వస్తే ఇంటికి 10,000 ఇచ్చిండు.
ఆయన తిని విశ్వాసం తప్పిన కుక్కలం మేము. ఆయనని గెలిపియలేదు తిని కూడా, అయినా కూడా ఆయనది మర్చిపోయి నిన్న వచ్చి ఇంటికి 10,000 ఇస్తాగో ఇప్పుడు పంచుతూరు అటు పెట్టుకోండి, మీరు కెమెరా అటు పెట్టండి, కెమెరా పెట్టండి. పార్టీలు కాదండి, మేము చెప్తున్నాం కదా. ఇవాళ బియ్యము సరుకులు కూరగాయలు ఆయనే పంపించిండు ఇంటికి 10,000. మేము ఆయన తిని ఆయన కోట్ వేయకున్నా ఆయన పంపించిండు. మేము నీ డబ్బు నువ్వు ఆయన కంటే తక్కువే ఇచ్చినావు, అయినా నీ కోట్ వేసినావు, మాకు సిగ్గు లేదు కాబట్టి. అయినా నువ్వు గెలిచినావు పండుకున్నావు. ఏంది మా పరిస్థితి? వానకు మంచిగా ఎత్తగా నిద్ర వస్తుంది, మంచిగా పడుకు మనం సరిలో వండుతున్నాం అంతే. డిలక్స్ రూమ్ ఉంది, నువ్వు పండుకున్నావు. నా బతుకులు ఏంది? మమ్మల్ని బాగు చేయమని అడగట్లే. గతంలో ఇట్లాంటి వరదలు వచ్చినప్పుడు ఎట్లా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లా చేసినారు? సహాయకాలు మంచిగా చేశారు. నైట్ బండ్లు పెట్టారు. పోయిన సంవత్సరం ఏరు వచ్చినప్పుడు నైట్లు డీసీఎంలు పెట్టారు, బండ్లు పెట్టారు, ప్రతి ఒక్కరు వచ్చారు. మా కార్పొరేటర్ కొడుకులు ఇద్దరు ఆ మడుగులో ఇక్కడ వరకు నీళ్ళు వస్తుంటే తాళ్ళు పెట్టి జనాన్ని కాపాడారు. పాపం ఈ సంవత్సరం కూడా వాళ్ళు కాపాడాలని బియ్యం ఇచ్చిర్రు, 10,000 పరుపులు, చాయ్ గిన్నెలు, ప్లేట్లు, గ్లాసులు, చెమ్ములు పంచిండు ఆయన పోయిన సంవత్సరం. నువ్వు పంచుతావేమో, ఎప్పుడు పంచుతావు? అసలు నువ్వు వచ్చి చూస్తేనేగా ఒక విషయం అండి. చుట్టమైనా మినిస్టర్ అయినా ఎవడైనా ఆపదలో ఉన్నప్పుడు అమ్మ అంటే కడుపు నిండుద్ది. నేను దావ చేసిన నువ్వు వస్తే ఎంత, రాకుంటే ఎంత చెప్పు. నాకు ఇలా ఆపద వచ్చినా నువ్వు రాకపోతే ఎందుకు? ఎందుకు నువ్వు మినిస్టర్ అసలు? ఈ క్షణం దిగిపో, నీకు చేత కాదు, వేస్ట్ అంతే. గతంలో ఇట్లా ఉండడం వాళ్ళు ఏమైనా తిరిగే ప్రయత్నం చేసి రావడం ఎవరు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు? పువ్వాడ అజయ్ కుమార్. వాస్తవానికి వాళ్ళ స్పందన చాలా స్పీడ్ ఉంది. వైజాగ్ నుంచి స్టీమర్లు తెప్పియటం కానీ, మన భద్రాచలం స్టీమర్లు తెప్పియడం కానీ, ఆయనే స్వయంగా అందులో దిగటం కానీ, డిఎస్పీ గారిని తీసుకురావడం కానీ, అన్ని విధాల కలెక్టర్ గారిని, గౌతమ్ గారిని కూడా ఇక్కడ తీసుకొచ్చి ప్రభుత్వం యంత్రాంగం మొత్తం ఇక్కడ ఆర్చి దగ్గర కూర్చొని, ఎక్కడైతే ఆ చివర ఒక ఒక బర్రెలు మేపుకునే ఒక ఆమె ఉంటుంది, ఆమె పైన ఇరుక్కుంటే స్వయంగా పువ్వాడ అజయ్ కుమార్ గారు కూడా పొయ్యి కూడా తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. కానీ మేము అదంతా కూడా కోరుకోవట్లే ఈ ప్రభుత్వం నుంచి. మాకు అర్థమైంది ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి, తెల్లారి నుంచే మాకు అర్థమైంది మా బతుకులు ఏమైనాయో. కానీ కనీసం ఓటు పంపించాలిగా. నువ్వు రాకపోయినా ఓ నాటకం అయిపోయాను, ఏం లేదుగా. కనీసం ఓటు కనిపించిందన్న, నీకు కనిపించిందన్న ఇన్స్టాగ్రామ్ లో అక్కడ బోర్డు కనిపించిందన్న, నేనే మొత్తం చూడన్నా నీ పరిస్థితి ఒకసారి అర్థం చేసుకోండి. ఎందుకు ఇది ఏంది మరి పరిస్థితి? ఇట్లా మాకు నష్టం ఒక 8 లక్షల దాకా నష్టం జరిగింది. మేము రోజు రెక్కాడితే డొక్కాడే బతుకులు మావి. రోజు కూలికి పోతేనే మాకు రేపు వెళ్ళే బతుకులు. మాకు ఇవన్నీ ఖరాబ్ అయిపోయినాయి. 3 మంత్రులు ఉండి కూడా జిల్లాకి ఏం చేయలేకపోయారు. మాకు వచ్చి కూడా ఎవరు కూడా వచ్చి ఎట్లుంది మీకు ఏందని కూడా ఎవరు స్పందించట్లేదు. పాములు, తేళ్లు, మేము నైట్ ఎక్కడ పడుకోవాలో కూడా మాకు తెలియదు. మొత్తం కాళ్ళకి సీసా ఒక్కలు, ముళ్ళు కుచ్చుకొని కూడా మేము అంతే మా పనులు మేము చేసుకుంటున్నాం. మాకు అసలు పడుకోవడానికి కూడా లేవు, స్నానం చేయడానికి కూడా లేవు, మాకు బట్టలు లేవు, ఏమీ లేవు. మాకు ఓన్లీ ఒక స్థానికులు వస్తున్నారు, ఏదో చెప్పి వెళ్తున్నారు తప్పించి ఒక హామీ మేము ఉన్నామని చెప్పి మాకు ఏ గ్యారంటీ లేదు. సీఎం వచ్చి హాయ్ బాయ్ చెప్పడానికి, సీఎం రావడానికి సీఎం నడుచుకుంటూ దిగి వచ్చి మాతో పాటు 2 రోజులు ఉండమనండి. కనీసం కింది బండి దిగి కనీసం కనపడమనండి. బండి దిగిండా కనీసం? మేమెంతో పోవడం కాదన్న సీఎం అంటే కనీసం ఒక 2 అడుగులు వేసి పరిస్థితి కాలు దాకా వచ్చి ఆ రింగ్ కాడికి వచ్చిపోయిండు. ఈ మా ఏరియాకి రాలేదు, మా ఏరియాకి రాలే. ఆ రింగ్ కంటే అటే పోయిండు. అంతేనా? 5గురు ఒక డాబా మీద అక్కడ బొక్కలగడ్డలో ఇరుక్కుంటే ధర్నా చేసిరు. 100 మంది కలిసి ఆడ ధర్నా చేస్తే కనీసం పోలీసు యంత్రాంగం దాన్ని ప్రోత్సహించకపోగా, ఈ ధర్నాన్ని పై వాళ్ళకి తెలిసేటట్టు దాన్ని ప్రోత్సహించకపోగా పోలీసులు కొట్టడం ఇలాంటివి చేయడం తప్పది, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా ఆపదలో ఉండండి, అట్లా ఎప్పుడు కూడా కించపంచే పరిస్థితి చేయకూడదు. పోలీసులు కూడా ఎవరికి పడితే వాడికి తొత్తుగా ప్రవర్తించొద్దు, సాయం చేయడం నేర్చుకోండి. అక్కడ బాగానే చేస్తున్నాడు ఏపీలో. ఎవరు? చంద్రబాబు నాయుడు బాగానే మొత్తం తిరిగారు. మాకు వాటితో సంబంధం లేదండి. మా కడుపు చక్కగా ఉన్నాక ఇంకోటి గురించి ఆలోచిస్తాం కానీ మా పరిస్థితి చూడండి నేను ఎట్లున్నా. ఒక్కసారి సర్టిఫికేట్లు అన్ని పోయినాయి అన్న. మాకు మొత్తం అన్ని ఏం సర్టిఫికేట్స్ లేవు మా దగ్గర. అసలు మీ మంచి అనే ప్రూఫ్ కూడా లేదు మా దగ్గర ఇప్పుడు. స్పందించలేదు. మీరు చూస్తున్నారు కానీ ఎవరన్నా వచ్చారు ఇప్పుడు మీ కళ్ళ ముందే? పొద్దు నుంచి మీరు చూస్తున్నా అన్నారు, ఎవరన్నా వచ్చారా? అసలు ఇక్కడికి ఎవరికి నాయకుడు కాదుగా, ఎవరు రాను కూడా రాలేదు తెలుసా. ఇంకా ఇల్లు కూలిపోయినాయి, మా ఏరియా అటే కూలిపోయింది. గడ్డ మీదకి వచ్చి చూసిపోతే కాదన్నా, ఈ గల్లీలోకి వచ్చి చూసిపోమను. అర్థమైందన్న? ఎప్పుడైనా కూడా నువ్వు గడ్డ మీద నీటుకున్న కాడ వచ్చి చూసిపోతే ఎవరికి అర్థమైంది? నీకు అర్థమైంది ఆ మ్యాటర్ ఏందనేది? నీకు ఒక్కొక్కరి అన్న 5 క్వింటాల బియ్యం 5 క్వింటాల బియ్యం నానే ఖరాబ్ అయిపోయినాయి అన్న. నువ్వు ఇచ్చే 10,000కి
నువ్వు ఇచ్చే 10,000కి 2 క్వింటాల బియ్యం కూడా రావన్నా. ఇది కూడా బియ్యం బస్తాలే కదా? అది బియ్యం బస్తానే అన్న. చూపి చూడు బియ్యం బస్తానే. అది బియ్యం బస్తానే. నీకు ఎక్కడికి ఇంకేడ పనికి వస్తాయి అవి? అన్న అవి పనికి రావు ఇక. ఎట్లా పనికి వస్తాయి అన్న? మేము ఎక్కువ ఏం కోరుకోవట్లేదన్న, ప్రాణం కాపాడగలమన్న ఒక మా కనీసం నమ్మకం ఉండాలి కన్నా. ఈ ప్రభుత్వం మీద మాకు ఆ నమ్మకం ఉండాలిగా. ఏ నమ్మకంతో మేము నెక్స్ట్ టైం ఓటేయాలన్నా వాళ్ళకి. ఇక మరి నిజంగా చూసుకుంటే బ్రదర్ నాకైతే ఎంతో హ్యాపీగా ఫీల్ అయినా మా జిల్లాకి 3 మంత్రులు ఉన్నారని చెప్పేసి. ఓకే ఓకే 3 మంత్రులు అని చెప్పి వేరే జిల్లా వాళ్ళకి మేము ఛాలెంజ్ చేసాం మేము. అరే మాకు 3 మంత్రులు ఉన్నారా బాబు, మీ దగ్గర ఏందని చెప్పి మాది డెవలప్ అవుతుంది అంటే ఇదేనా మా డెవలపింగ్? చాలా సిగ్గుచేటుగా ఉంది మాకు. ఖమ్మం జిల్లాకు 3 మంత్రులు ఉండి మేము కూడా ఇట్లా ఉండాల్సి వచ్చిన పరిస్థితి మాది. మరి ఏం చేస్తారు దీన్ని మీరు? మరి మాకు ఏం చేసేది లేదు. మాకు వచ్చి స్థానికులు వచ్చి మాకు ఏదో మాకు చూసి వాళ్ళు ఎస్టిమేషన్ వేసి మాకు ఎంతో అంత సాయం చేసి అది కూడా వద్దు, మాకు మేము ఉన్నాం రా బాబు అని చెప్పి మాతో పాటు ఉంటే చాలు. మాకు వాళ్ళు చేసేది భరోసా, వాళ్ళకి హామీ, మాకు ధైర్యం లేకుంటే చాలు. మాకు కనీసం చూడడానికి. వాస్తవానికి నేను హైదరాబాద్ నుంచి వచ్చింది ఏంటంటే ఇక్కడ 3 మంత్రులు ముఖ్యమంత్రి ఇక్కడ తిరుగుతా ఉన్నారు. నిజంగా స్థానిక ప్రజలకు ఏమైనా న్యాయం జరిగిందేమో అనే ఉద్దేశంతో నేను వచ్చినప్పుడు మీరు చెప్పింది జీరో అన్న. న్యాయం అనేది ఇక్కడ ఏం జరగలేదు. ఇంకోటి ఏంటంటే మా డిమాండ్ ఏంటంటే అన్న, ఇక్కడ చాలా మంది యువకులు చదువుకున్న వాళ్ళు చాలా మంది వాళ్ళ ఉద్యోగాల కోసం ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళందరి సర్టిఫికేట్స్ కూడా కొట్టకపోయిన పరిస్థితి ఉంది. ఏ సర్టిఫికేట్ కూడా పరిస్థితి కనీసం సర్టిఫికేట్లు పనికొచ్చే పరిస్థితి లేదు. మాకు ఈ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నుంచి కానీ కాలేజ్ దగ్గర నుంచి కానీ వీళ్ళందరికీ వరద బాధితులందరికీ కూడా మళ్ళీ ఆ సర్టిఫికేట్స్ వాళ్ళ డీటెయిల్స్ అన్నీ తీసుకొని మళ్ళీ ఆ సర్టిఫికేట్స్ మళ్ళీ మాకు ఇచ్చే విధంగా ఉండాలనేది మా డిమాండ్ అన్నది. రైట్, దానికి ముఖ్యంగా సర్టిఫికేట్ ఉండాలనేది. ఇది చదువుకునే సర్టిఫికేట్ల నుంచి ఈరోజు తినే తిండి బియ్యానికి సంబంధించి కూడా మొత్తం కొట్టకపోతే 3 మంత్రులను గెలిపించుకున్నాం, ఏం చేస్తున్నారు మాకు కనీసం మాకు ఒక భరోసా ఇవ్వట్లేదు. మాకు ఒక శాశ్వత పరిష్కారం కోసమైనటువంటి కరకట్ట నిర్మాణానికి సంబంధించి గత టీఆర్ఎస్ పార్టీ హయాంలో ఏదైతే శాంక్షన్ అయినా కూడా కావాలని చెప్పేసి దాన్ని కట్టియకుండా ఈరోజు మా ఇంట్లోని మొత్తం కూడా ఈరోజు మునిగిపోయేలా చేశారని చెప్పేసి కూడా స్థానిక యువత చెప్పుకున్న పరిస్థితి ఉంది.